పాలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు పాలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మరియు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సంయుక్తంగా ప్రకటించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆదివారం 6,000 లీటర్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్ను కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను వారు పరిశీలించి రోగులకు అక్కడ అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు బాగున్నాయని, వైద్యులు సిబ్బంది సైతం సేవలు బాగా అందిస్తున్నారని పలువురు కితాబిచ్చారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పాలమనేరు ఏరియా హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అప్గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఇక్కడ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే రోగులకు అవసరమైన చాలా సౌకర్యాలు కల్పించడం జరిగిందని, త్వరలో లిఫ్ట్ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఎవరెవరికైతే అవసరమైనదో చన్నీళ్లతో ఇబ్బంది పడ్డారు వింటర్లో, వింటర్లో ఎక్కువ ఇతర సీజన్స్లో కూడా పేషెంట్స్కి హాట్ వాటర్ అవసరం ఉంటుంది కదా అని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కలిసి దాన్ని సోలార్ హీటర్ 6,000 లీటర్లు ఫెసిలిటీ కల్పించడం జరిగింది. అది దగ్గర 300 పేషెంట్లకి అడ్రస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక మెయింటెనెన్స్ ఫ్రీ మిషన్ అది దగ్గర 10-15 ఏళ్ళు ఈ సౌకర్యం వినియోగించుకోవచ్చు. అలాగే ఇతర సౌకర్యాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు హాస్పిటల్ అది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దూరం ఉండటం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న మండలానికి, నియోజకవర్గానికి చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని దానికి సబ్స్టిట్యూట్గా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కావాల్సిన ఎలిజిబిలిటీ లేకపోతే ఎంటైటిల్మెంట్ ఏదో ఇక్కడ దీనికి తీసుకురావడానికి కూడా ఎమ్మెల్యే గారు ట్రై చేస్తూ ఉన్నారు. సో మేము కూడా అందరం ప్రయత్నం చేస్తాం. ఇంకేదన్నా ఫెసిలిటీస్ ఉన్నా కావాల్సి ఉన్నా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయడానికి మేమంతా బిల్డింగ్. అలాగే ఇవి ఏది చేసినా కూడా మన కోర్ యాక్టివిటీ ఏంటంటే పేషెంట్స్ని సంతృప్తిగా ఇక్కడ నుంచి పంపించాలి. ఆరోగ్యం బాధతో వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా మెడికల్గా కేర్ తీసుకుంటూ తర్వాత ఆలనా పాలన చూస్తూ వాళ్ళకి కావాల్సింది అటెండ్ అయ్యి ఇక్కడ నుంచి సంతోషంగా బయటకు ఉండదు కోర్ యాక్టివిటీ. అది కానీ బాగుంటే ఇవన్నీ కూడా దానికి యాడ్ అవుతుంది. సో మంచి పేరు వస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న మండలాలందరూ కూడా ఈ హాస్పిటల్ని వాడుకోవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్స్, నర్సెస్, స్టాఫ్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మరికొచ్చి బాగా పనిచేసి కాబట్టి ఆ ఆక్సిజన్కి సంబంధించినటువంటి పైప్ లైన్ కూడా ఎంపీ గారు మరి ఆ నిధుల నుంచి, కలెక్టర్ నుంచి కూడా కొంత నిధులు తీసుకొచ్చి అది కూడా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మనకు పెద్ద హాస్పిటల్ ఉండేది చిత్తూరు కార్పొరేషన్లో, చిత్తూరు పట్టణంలో అపోలో వాళ్ళు ఆ హాస్పిటల్ను టేక్ ఓవర్ చేసుకున్నారు. అపోలో వాళ్ళ మెయింటెనెన్స్ మొత్తం కూడా హాస్పిటల్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ హాస్పిటల్ ఏదైతే ఈరోజు చిత్తూరులో ఉండేటువంటి మెయిన్ హాస్పిటల్ను ఇక్కడ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, ఏరియాకి సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడ ఉండేటప్పుడు దాన్ని ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ను ఇక్కడ షిఫ్ట్ చేయమని చెప్పి మేము ముఖ్యమంత్రిని కూడా కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మంత్రి గారిని కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ పంపించడం జరిగింది. అది కానీ వస్తే ఇక్కడ మనకు కావాల్సినటువంటి డాక్టర్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, మనకు అవసరమైనటువంటివన్నీ కూడా ఈరోజు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిత్తూరు తర్వాత సెంటర్లో ఉండేది అటు కుప్పానికి కానీ, ఇటు హైవేకు కనెక్ట్ అయ్యేటువంటి ఏరియా కానీ, మరి జిల్లాలో ఒక అటు పుంగనూరు, ఇటు జిల్లా మారినా కూడా అటు పుంగనూరు, పాలమనేరు, కుప్పము, మరి బంగారం, పూతలపట్టు వీటన్నిటికీ కూడా సెంటర్లో ఉండే ప్లేస్ అంటే మనకు పాలమనేరు. కాబట్టి దీన్ని మనం కరెక్ట్గా కానీ తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి 4-5 నియోజకవర్గాలకు కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మెయిన్గా మేము చాలా రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కన్సర్న్ మన వైద్య శాఖ మంత్రి కూడా ఇక్కడ డయాలసిస్ సెంటర్ కోసం కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు డయాలసిస్ సెంటర్ మనం ఎక్కడో కుప్పానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మొన్ననే నారా లోకేష్ గారి ఆలోచనల ప్రకారం, ఎందుకంటే పాదయాత్రలో ఆయన చెప్పిన మాట ప్రకారం అక్కడ మనం బంగారుపాలెంలో కూడా దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు ఏదైతే చిత్తూరులో ఉండేటువంటి మెయిన్ హాస్పిటల్ కానీ ఇక్కడ తీసుకురాగలిగితే అన్ని రకాలుగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ మీడియా ద్వారా కూడా. ఎందుకంటే ఇక్కడ మన PCHS గారు ఉన్నారు, అదేవిధంగా MP గారు ఉన్నారు. ఎందుకంటే ఈ గతంలో కూడా